హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే సేమియా పాయసం అండి. మీరు అనుకోవచ్చు మాకు రాదా అని, కానీ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా నేను చూపిస్తానండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు మనం సింపుల్గా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్నే ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు అయితే మనం వేయాలండి. అవి వేసాక బాగా వేపుకున్నాక పక్కకు తీసుకోవాలండి. మనం తర్వాత సేమియా పుల్లలు కూడా వేసుకోవాలండి. అవి కూడా మనం బాగా వేపుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి. అవి కూడా బాగా వేపుకున్నాక కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. మినిట్స్ ఉంచిన తర్వాత అందులో పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పంచదార, మనం వేపుకున్న జీడిపప్పు కూడా అందులో వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మనకు సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా మీకు చూపించానండి. బ్యాచిలర్స్ కానీ మనం కానీ ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.